అన్నసమారాధన కార్యక్రమం చేస్తున్నారు. అలాగే ఏప్రిల్ నెలలో అనంతం గారు, సాయిలీలా దంపతులు, అలాగే మే నెల దుర్గా ప్రసాద్ కీర్తన గారు, అలాగే జూన్ నెల రమేష్ సీతాలక్ష్మి గారు, జూలై నెల సాంబశివరావు గారు, విజయలక్ష్మి దంపతులు, అలాగే ఆగస్టు 12వ తారీఖు ఆగస్టు నెలలో యోగానంద తిరుమల గారు, అలాగే అక్టోబర్ నెల అజయ్ కుమార్ గౌడ్, అలాగే రజిత గారు, అలాగే నవంబర్ నెల సూర్యప్రకాష్ ఆదిత్యరామ్ గారు అన్నసమారాధన చేస్తూ ఉన్నారు. ఎవరైనా భక్తులు సంకష్టాల చతుర్థికి అన్నదానం చేద్దాం అనుకునేవారు సెప్టెంబర్ నెల అంటే వినాయక చవితిలో వస్తుంది, వినాయక చవితి అయిన తర్వాత వస్తుంది భాద్రపద మాసంలో, అప్పుడు ఖాళీ ఉంది. అలాగే డిసెంబర్ నెల 8వ తారీఖు ఖాళీగా ఉంది. ఈ సంవత్సరం మొత్తం మీద ఈ 2 డేట్లు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. ఎవరైనా భక్తులు అన్నదానం చేద్దాం అనుకున్నారు ముందుగా తమ యొక్క గోత్రనామాలు నమోదు చేయించుకోవాల్సిందిగా కోరుచున్నాం. అలాగే ప్రతి పౌర్ణమికి కూడా మన దేవాలయంలో బ్రహ్మరాంబ అమ్మవారికి విశేషంగా అభిషేకం, చండీ హోమం, అన్నదానం కూడా చేస్తూ ఉన్నాం. ఎవరైనా పౌర్ణమి రోజు అంటే ఈ అవకాశం లేదు సంకష్టాలు చతుర్థి అనుకునేవారు పౌర్ణమి రోజు కూడా చేయవచ్చు. కాబట్టి పౌర్ణములు ఖాళీగా ఉన్నాయి. ఎవరైనా అన్నదానం చేద్దాం అనుకుంటే ముందుగా తమ గోత్రనామాలను ప్రకటించినట్లయితే ఆ నెలలో అన్నసమారాధన కార్యక్రమంలో కూడా చేసుకోవచ్చు. కావున భక్తులు గమనించి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా భక్తులందరూ కూడా కోరుతున్నాం. तस्मात् ब्राह्मणेभ्यो वेदविद्यो देवदेवता प्रीणाति पर्याप्यायनन्तरायाय सर्वस्तोमोदरात्तमुत्तमः सर्वस्याप्यै सर्वस्य सर्वमेव तेनाप्नोति सर्वं जयति शतमानं भवति शतायुः पुरुषशतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति रोचनो रोचमानः शोभनः शोभमानः कल्याणः भगवानस्य लक्ष्मी गणपति अनुग्रह कटाक्ष सिद्धिरस्तु आयुरारोग्य ऐश्वर्यता भूमिद्रस्तु मनोवांఛ फलसिद्धिरस्तु। అందరూ భక్తులందరూ కూడా లేచి స్వామివారి దర్శనం చేసుకుని కిందకి వెళ్ళి అన్నప్రసాదాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ముందుగా అన్నదాతలు అందరూ లైన్గా వస్తే స్వామివారి దర్శనం అవుతుంది. కిందకి వెళ్ళి అన్నప్రసాదం తీసుకోవాలి. కళ్యాణ వాళ్ళండి ముందు దర్శనం తీసుకోండి. విన్నారు కదా అర్థమైంది చెప్పింది. అర్థం తెలిసి పెట్టించుకొని రావచ్చు.